హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో మా మినీ గార్డెన్ అండ్ దాంట్లో నేను పడే తంటాలు, చిన్న హ్యాపీనెస్లు అన్నీ చూపించబోతున్నాను. నాకు చెట్లు అంటే చాలా ఇష్టము. సో ఇవి వచ్చేసి బ్లూ శంకుపూల చెట్లు అండి. నేను నిన్న మొన్న ఒక వీడియో పెట్టాను పీకడము. ఇలాంటివి వేలల్లో పీకాను. పువ్వులు కోయాలండి. ఇవి పూసినప్పుడు మాత్రం పువ్వులు కోయడం చాలా బెటర్. పువ్వులు కోయకుండా అలాగే వదిలేసామనుకోండి, విత్తనాలు అయిపోయి ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ రాలిపోయి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. సో బ్లూ శంకుపూలు ఎప్పుడు పూసినా కూడా కోసేసుకుని దేనికైనా వాడేసుకోండి, లేదంటే అలా డెకరేట్ చేసేసుకోండి. నేను లాస్ట్ ఇయర్ చేసిన పొరపాటుకి ఈ సంవత్సరం విత్తనాలు చెత్త పీకడం సరిపోతా ఉంది. అండ్ మోర్ ఓవర్ పీకినప్పుడల్లా గిల్టీ ఫీలింగ్ అండి. అది భూమిలోంచి పుట్టడంతోనే నాకేం హక్కు ఉంది అలా పీకి పడేస్తున్నాను అన్న గిల్టీ ఫీలింగ్. అది కలుపు మొక్క కూడా కాదు. సో పూలు పూసినప్పుడు ఇలా కోసేసుకోవడం బెటర్. ఇలా శివునికి అయితే ఈ బ్లూ కలర్ పూలు అయితే చాలా ఇష్టం అంటారు కదా, కనీసం శివునికి పెట్టేస్తే బెటరు. నేనైతే ప్రస్తుతానికి మన కృష్ణయ్యకు పెడుతున్నా. వర్షం వచ్చింది కదండి, తనకున్న కుంకుమ అంతా పోయింది. సో విషయానికి వచ్చేద్దామా. అయితే నేను మొన్న గోంగూర మొక్కలు పెట్టాను కదా, అన్నీ వచ్చినాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవేమో ప్రీవియస్గా పెట్టినాయి. ఇవి కొంచెం ఐ థింక్ ఒక అరచేయ ఎత్తొచ్చినాయి. అవి ఇంకా టైనీగా ఉన్నాయి, కానీ చాలా వచ్చేసినాయి అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఊర్లో అయితే ఇలా ఎక్కువ కూరగాయలు అవి పెట్టుకునే వాళ్ళం. పొలం వెళ్ళినప్పుడు అవి ఇవి చూస్తే చాలా ఉండేవి. అంత ఎక్సైటెడ్గా ఏం అనిపించేది కాదు. కాకపోతే ఎక్కువ వ్యవసాయం చేసే వాళ్ళకి అదంతా ఎక్సైటెడ్గా అనిపించదు. కానీ సొంతంగా సిటీలలో పెట్టుకుంటే చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. నేనైతే పాత ఇంట్లో ఉన్నప్పుడు చాలా మొక్కలు పెంచేదాన్నండి. మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం నేను సీరియస్గా ఏదైనా చేద్దాము అని ఫీల్ అయ్యి చేయడము. సో ఈ మధ్యన అయితే నాకు ఇంట్రెస్ట్ పోయింది మొక్కలు వేయడం పైన. నాకున్న మొక్కలను కూడా ఎవరో ఒకరికి ఇచ్చేసేదాన్ని. ఇప్పుడైతే నాకైతే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లీస్ట్ ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇంట్లో పెంచుకోవడం నాకు చాలా ఇష్టము. మా పుదీనా అయితే చాలా వస్తుందండి. రోజు కట్ చేసినా కూడా ఎక్కువే వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా పుదీనా ఎక్కువ వస్తుంటే చూడడం. కోసి వాడేస్తూ ఉంటాను, అయినా కూడా వస్తూ ఉంటుంది. ఇది ఒక మల్లె చెట్టు అండి. మల్లె చెట్టు అనేది అనుకున్న మల్లె వృక్షం అనొచ్చేమో, అంత పెద్దది ఉండేది. ఆ బిల్డింగ్ పై వరకు ఎక్కేసి చూసారా, ఆ బిల్డింగ్కి అక్కడ వరకు ఎక్కి అక్కడ ఎక్కినందుకు ఏమైందంటే తొండలు అవి ఇవి ఇంట్లోకి అవి వచ్చేసేవి. నాకు భయం వేసి మేము ఇంటికి వచ్చాక తొండలు, బల్లులు ఇవంటే కొంచెం నాకు భయం, కట్ చేయించేసాను. కానీ ఇది చిగురుస్తుంది అనుకున్నాను, కానీ చిగుర్చి ఎండాకాలం ఎండిపోవడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరం అయితే విపరీతంగా ఎండలో ఉండడం వల్ల ఎండిపోవడం మొదలుపెట్టింది. సో పర్వాలేదు, దానికే వచ్చిన ఈ మల్లె అంటూ వీటినన్నా సీరియస్గా బాగా పెంచాలండి. ఇవి ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇటాలియన్ స్పినాచ్. ఇది వర్షాలకి చాలా బాగా వచ్చింది. సో ఇదిగో పుదీనా మొక్కల దగ్గర కూడా ఒక మల్లె అంటూ దాని నుంచి వచ్చిన రూట్. సో దాని నుంచి వేసిందే ఈ పాట్లో కూడా ఒకటి ఉంది. సో ఇవన్నీ వచ్చేస్తే కనుక నాకు హ్యాపీగా ఉంటుంది, లేదంటే నాకు చాలా గిల్టీగా ఉంటుంది. నా చేతులారా నేను ఇరుక్కొట్టి అది పోయింది కదా అని నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. అంతే, చాలా ఎక్కువ పూలు పూసేదండి. ఐ థింక్ 1 kg పూలనే పూసేది అది. ఇది చూసారా, తోటకూర చాలా స్లోగా వస్తూ ఉంది. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు స్లో వస్తుందో. ఇది చెన్నై నుంచి మా పిన్ని తెచ్చిచ్చారు. వాళ్ళు చెన్నైలో ఉంటున్నారన్నాను కదా, మా పిన్ని తెచ్చిచ్చారు. చూద్దామని వేసాను. బట్ ఇది చాలా టైనీగా చాలా రోజులైంది. ఐ థింక్ ఈ గోంగూర మొక్కలు వేసిన రోజునే అవి వేసాను. ఇవైతే ఇంతింత పొడుగు అయిపోయినాయి, కానీ అది ఇంకా ఇంతింత టైనీ
డౌన్ టు ఎర్త్ చాలా ఉన్నాయి. సో చూద్దామండి ఎప్పుడు వస్తాయో. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ చెట్టు అండి. ఇది ఏమంటారో నాకు పేరు తెలీదు, కానీ దీన్ని వేసి నేను చాలా సంవత్సరాలు అయింది. పాట్లోనే ఉంది. ఈ మధ్యన దానికి పైన బరువు ఎక్కువైపోయి కింద పడిపోవడం మొదలుపెట్టింది. సో దానికి చాలా తక్కువ వాటర్, మంత్లీ వన్స్ వేసినా కానీ ఫ్రెష్గానే ఉంటుంది. నాకు ఈ మొక్క అంటే ఎంత ఇష్టం అంటే ఏందో నా ఫేవరెట్ ప్లాంట్ అనుకోవచ్చు. దీని పేరు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ థింక్ ఇది ఇండోర్ ప్లాంట్ కూడా అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ చూసారా రూట్స్ పైకి వచ్చేసినాయి. దాన్ని వేరే దాంట్లో ప్లాంట్ చేయాలి. ఇవి అయితే మే ప్లాంట్స్. ఈ వీడియో మా పిన్ని తమ్ముడు కూడా గ్యారంటీగా చూస్తారు. మే ప్లాంట్స్ ఎందుకో ఈ సంవత్సరము రాలేదు. పిన్ని రాలేదు చూడండి, ఎందుకో రావట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అయినాయి రావడానికి. మేబీ ఎండలు ఎక్కువ ఉండో ఏమో. నీళ్ళు మాత్రం కంపల్సరీ వేస్తున్నాం, అయినా కానీ ఇప్పుడు రావడం మొదలుపెట్టింది. ఇది అయితే అడవి మల్లెలు. వాళ్ళైతే పూజ చేయడానికి వాడేవాళ్ళండి. నేను అంతగా ఏం వాడట్లేదు. ఇంకా మా వంకాయ చెట్ల గురించి మీకు తెలిసిందే. ఇంకా మరింత పుదీనా, మళ్ళీ ఇక్కడ ఒక వంకాయ చెట్టు. ఎందుకు ఇక్కడ ఒకటి వేసాను ఉన్నీలే అని. ఇక్కడ కూడా కొంచెము తోటకూర వేసాను. కొంచెం వాటర్ వదలాలి ఈరోజు. నిన్న మొన్న అయితే వర్షాలు వచ్చినాయి అని వదలలేదు. అప్పుడే చూసారా నేల ఎంత డ్రై అయిపోయిందో, అంత ఎండలు కాసినాయి అని అర్థం అన్నమాట. ఇప్పుడు చాలా వండర్ఫుల్ ప్లాంట్ చూపిస్తాను చూడండి. ఇది పైనాపిల్. ఇది పైనాపిల్ ప్లాంట్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. దీంట్లో 3 ఉన్నాయండి మొక్కలు, 1 2 3. సో ఎప్పుడు కాపు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక్కసారి అయితే పైనాపిల్స్ కాసిని మా తమ్ముడు పిన్ని వేసినప్పుడు. ఇది కూడా వాళ్ళు వేసి వెళ్ళిందేనండి. మా పిన్నికి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో నేను కూడా చాలా బాగా చూసుకుంటున్నాను దీన్ని. సో ఇవైతే లిల్లీస్. ఇట్లాంటివి చాలా ఉండే. ఇంకా నేను చేసిన ఏదో పనుల్లో ఇదొకటి. పెద్ద దానిమ్మ చెట్టు ఉండే, కానీ పెద్ద పెద్ద కాయలు కాస్తలేదు. ఇది ఈ ప్లేస్, ఇంత ప్లేస్ని అదంతా ఆక్యుపై చేసేసి ఊరికే ఏమీ పెరగనివ్వట్లేదని నేను కట్ చేసేసాను. చిగురు వస్తుందేమో అనుకున్నాను, కానీ వచ్చి ఎండిపోయింది. ఇది కూడా పోయింది. ఇది నా బర్డ్స్ కేజ్ పెద్దదైపోయిందని బయట పెట్టేశాను. ఇది వచ్చేసి మామిడి చెట్టు, లైక్ పాట్లో వేసింది, కానీ బాగా చిగుర్లు వచ్చిందండి. ఈ సీజన్ అంతా బాగా చిగుర్లు వచ్చింది, కానీ చిగుర్లు పైనే ఎండిపోతున్నాయి. మేబీ మట్టి సరిపోవట్లేదేమో, లేదంటే కింద నేలపైన అయినా వేయాలేమో. కానీ మంచి చెట్టు ఇది. మాకు తెలిసి క్యాంప్ నుంచి ఎవరో తెచ్చిచ్చారు పిన్నికి. నాతోనే వేయించినట్టుంది. ఇది బోన్సాయ్ అంటే తనకి ఇంట్రెస్ట్ అని చెప్పేసి బిగ్గర్ రూట్స్ అని కట్ చేయించి బోన్సాయిలాగా పెంచుదామని అనిపించింది. తర్వాత ప్రాసెస్ మాకు తెలియలేదు, కానీ సంవత్సరము చిగులు రావడం ఎండిపోవడం నేనైతే గమనించాను. దీన్ని తీసి కింద వేయడం ఒకటే సొల్యూషన్. సో ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ఇది మా పిన్ని వేసి వెళ్ళిందండి. దీన్ని నాకు ముళ్ళులంటే కొంచెం భయమును, క్యాక్టస్ ప్లాంట్స్ అంటే కొంచెం భయము. దీన్ని కట్టించమంది కానీ నేను కట్టించలేకపోతున్నాను. సో ఇది ఆల్రెడీ ఇప్పుడు కాపు కాయడానికి రెడీగా ఉందని చెప్పింది. చూడాలి ఎప్పుడు కాస్తుందో. ఇది వచ్చేసి పైనాపిల్. నాకు గుర్తుందండి, నేను అప్పుడు చిన్నప్పుడేం కాదు, ఒక 5 to 6 years బ్యాక్ ఎప్పుడో ఇక్కడ గింజలు పెట్టిన గుర్తుంది. సో సరదాగా పెట్టిన గింజలు ఇట్లా వచ్చినాయి అని నాకు అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మందార పూ చెట్టు. మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంటే ఎంత బాగా పూస్తుందో ఇది. అసలు ఈ మధ్యన పూసేది కాదు, పూయిక నేనే 1 year నుంచి చూసి నాకు విసుగొచ్చింది. ఇప్పుడైతే బాగా పూస్తుందండి, పర్వాలా. అండ్ ఇది వచ్చేసి ఇంకొక పెద్ద మామిడి చెట్టు. చాలా పెద్దదేం కాదు, రీసెంట్గా వేసాం, పెద్దది అవుతా ఉంది, మాకు హ్యాపీగా ఉంది. కానీ ఈ స్టోన్ ఉన్న ప్లేస్లో ఒక మామిడి చెట్టు ఉండేది. అది ఈ పక్క నుంచి చాలా గాలి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి బ్రీజీ సీజన్లో అయితే మే జూన్లో అయితే ఫుల్ బ్రీజ్ వచ్చేస్తుంది ఈ ప్లేస్లో. అది కాపు కాసే చెట్టే పడిపోయిందండి విచిత్రంగా. సో చాలా బ్యాడ్గా అనిపించింది. అన్ని కాయలు ఉండేవంటే అన్ని ఉండేవి, అవి పడిపోయింది. అది అట్లనే పడిపోయింది. ఇంకంతే. నెక్స్ట్ కొంచెం ఒక 2 feet దాటిన తర్వాత ఇది వేసాము. సో ఇది వేసి ఒక 2 years 3 years అవుతుంది, కానీ ఇది ఇట్లా ఇంతవరకు వచ్చింది.
కానీ ఆకుల కోసం పీకుతుంటాం కదండి, అట్లా ఏమో దీనికన్నా బాగా పెంచాలని నేను అనుకుంటున్నాను. పాట్స్ ఏమున్నాయండి, అన్నీ ఆ గోడకు పెట్టేశాను. అది అయితే పింక్ మందారం లాస్ట్లో ఉండేటిది, అది బాగా పూస్తుంది. అది అక్కడ 4 పాట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ 4 పాట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ జింజర్, రీసెంట్గా సమ్మర్లో ఎండిపోయింది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ పూస్తుంది, అండ్ జింజర్ కూడా వాడుకోవచ్చు అంటే ఇది, ఐ డోంట్ నో. అండ్ ఇది వచ్చేసి మా పిన్ని చాలా ఇష్టంగా వేయించుకున్న ఉసిరి చెట్టు, కానీ మా పిన్నికి అన్ని బకెట్లలో పెంచడం అలవాటు. సో ఇష్టం తనకి, ఇట్లా అన్నీ ఉండాలనుకుంటుంది. సో ఇది వచ్చి బకెట్లో వేసింది. ఇది ఇంతే ఉంటా ఉంది, బయట పెరగట్లా, మేబీ కింద వేయాలేమో. ఇది ఒక బ్రహ్మకమలం చెట్టు, దీనికి కూడా చాలా పూలు పూసినాయి లాస్ట్ ఇయర్. ఇప్పుడైతే ఎండిపోతుంది, మళ్ళీ కొత్తగా వస్తుందేమో. ఇది నందివర్ధనం రీసెంట్గా సమ్మర్, విపరీతమైన సమ్మర్కి ఎన్ని నీళ్ళు వదిలినా ఆ పరిస్థితుల్లో ఉంది. ఇది మా తులసమ్మ, మా పిన్నికి ఎంతో ఇష్టమైన తులసమ్మ. వాళ్ళైతే చాలా ఆచారంగా పూజ చేసేవాళ్ళు. అది గన్నేరు చెట్టు, కరివేరు అంటారు మన ఊర్లో అయితే. ఇదైతే గుత్తుపూల చెట్టు అండి, ఎన్ని గుత్తుపూలు పూసేదో. దీనికి కూడా సగానికి సగం నరికినా కానీ ఆ చెట్టు బాగా పూస్తుంది, కుప్పలు పూస్తుంది. దాని పక్కనే ఒక మందార చెట్టు కూడా ఉంది, అది కూడా చాలా పెద్దది. పప్పాయ చెట్టు వస్తూ ఉంది, కానీ పైన ఎందుకు ఎండిపోతుంది, రీజన్ ఏంటో నాకు తెలియదు. అండ్ ఈ పక్కకి గేట్ దగ్గరికి వచ్చేస్తే ఇది బిల్వపత్రి అంటారు ఇక్కడ కర్ణాటకలో. మళ్ళీ మన ఆంధ్ర సైడ్ వేరే పేరు, అది వచ్చేసి కరివేరు చెట్టు. ఇది ఎల్లో ఫ్లవర్స్. ఇది మన పెద్ద ఏమంటారు మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ చాలా పెద్దది, అదంతా ఎక్కేసింది, కానీ ఎండిపోతాయి కదా తీసేస్తే మళ్ళీ వస్తూ ఉంది. దీంట్లో కందనో పెండ్లమో ఏదో ఒక మొక్క వేసిందండి మా పిన్ని. ఇన్ని రోజులు కూడా ఈ గ్రిల్ అంతా ఎక్కేసి ఓ తెగ తమలపాకులు అనుకున్నారు అందరూ. కానీ అది రీసెంట్గా మా పిన్ని వచ్చినప్పుడు దాన్ని ఇంకా పెంచకూడదని ఎవరో చెప్పారని చెప్పి దాన్ని ఆ ఎండిపోవడానికి వచ్చినప్పుడు వదిలేసాము. ఈ చిగురు కూడా నీళ్ళు పోయాక ఎండిపోయింది, కానీ మా పనమ్మ ఇప్పుడు కొత్తగా నీళ్ళు పోసింది. మళ్ళీ అందులో ఉన్న దుంప చిగుర్చేది గ్యారంటీ, కానీ నేను దుంప తీయలేదు, ప్రస్తుతానికి అందులో ఉంటుంది. సో ఎవరైనా నిమ్మ చెట్టు బకెట్లో పెంచడం చూసారా, మా పిన్ని పెంచింది. సో దీనికైతే ఎన్ని కాయలు కాస్తాయో. మా ఇస్త్రీ బట్టలు ఇచ్చే ఆవిడ ఎప్పుడు అంటుంది, ఈ నిమ్మ చెట్టుని తీసి నేలకేయండి, ఇప్పుడు నిమ్మకాయలు రేటు ఉన్నాయి అంటది. కానీ తవ్వే వాళ్ళు ఎవరు లేక అలాగే వదిలేసానండి. కానీ ఎండుతుంటుంది, వస్తుంటుంది, కానీ కాయలు రాయడం మాత్రం మానదు అది. ఇంకా గేట్ బయట ఒక నందివర్ధనం చెట్టు, ఇది 5 to 6 పెటల్స్ అనుకుంటా. ఈ పక్క ఎల్లో ఫ్లవర్స్ బిల్వపత్రి, మీరు ఆల్రెడీ లోపల నుంచి చూసారు కదా. అండ్ ఫైనల్లీ నాకు ఎంతో ఇష్టమైన లిల్లీ ఫ్లవర్స్ పాట్ అండి. ఇది లిల్లీ ఫ్లవర్స్, నేను ఇది వంట కోసం తెచ్చుకున్న పాట్. సో పాట్ పైన అప్పర్ది కొంచెం ఎందుకో తెచ్చేటప్పుడు డ్యామేజ్ అయిందని అప్పుడెప్పుడో 6-7 years బ్యాక్ నేను లిల్లీస్ ఒకే చిన్న ప్లాంట్ వేస్తే ఇంత అయింది, కానీ ఎప్పుడు పూస్తూ ఉంటుంది. ఇది నాకు ఎంతో ఇష్టం. సో మా బిల్వపత్రికి ఊరంతా ఫ్యాన్సే, ఎందుకంటే శివునికి పెట్టడానికి అది చిగర్చనివ్వరు కూడా. ఈసారి కింద ఉండేటివన్నీ పిక్కుపోతారు, అందలేని వదిలేస్తారు. మా ఇంటి పైన వరకు అట్లా వెళ్ళిందన్నమాట. మేము పైకెక్కి కూడా కోసుకోవచ్చు శివునికి పెట్టడానికి, మండే అట్లా. అక్కడ చూసారా ఎంత బాగున్నాయో పూలు, కరివేరు పూలు. సో ఇక్కడి నుంచి వ్యూ చూస్తే ఇట్లా ఉంది మా బుల్లి గార్డెన్. ఏమంత పెద్దది కాదులేండి. ఇది వచ్చేసి నా స్కూటీ. నాకెంతో ఇష్టమైన తులసి చెట్టు. చూసారా, మా తమ్ముడైతే వాడికి ఎవరో గిఫ్ట్గా ఇచ్చిన కృష్ణుడిని కూడా ఇక్కడ పెట్టాడు. ఇది ఎన్నో సంవత్సరాలు అయిందని పెట్టి, అట్లనే ఉంది అది.
సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.